హలో హాయ్ నమస్తే, నేను మీ జిఎంఆర్. మీరు చూస్తున్నారు జిఎంఆర్ ఫార్మింగ్ అండ్ ఛానల్. మనమైతే చింతామణి సంతకి అయితే వచ్చాము. చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. యువకుల లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కోమార్కెట్ సెర్చ్ చేసే లొకేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంత మందికి అయితే రికమెండ్ చేస్తుంది. ఇంకా మరికొంత మందికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. మనమైతే వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందాం. ఏం రేట్ అయ్యి మీకు? ఇది 1,55,000. 1,55,000. ఒక దీని పైన దూడేసి ఈయన దూడ పొల్లు రెండు పళ్ళు అది 2 పళ్ళు. పాలు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 12-13 వస్తుంది పూటికి. 12-13 దూడ వేయకుంటే 2 లక్షలు. దూడ వేయకుంటే 2 లక్షలు. ఇప్పుడు చూసేకి అట్లా అట్రాక్షన్గా ఉంది. చూడండి అన్న వాళ్ళే తీసుకునేది. మీ పేరు? మంజు. ఓకే. నా ఊరు కైవరం. ఆవు అయితే బాగుంది, మంచి జాతులు అయితే ఉంది. చూడొచ్చు. ఇలాంటి ఆవులు తీసుకోవాలనుకుంటే మాత్రం ఆదివారం మార్నింగ్ ఇక్కడికైతే 5:30కి 6 గంటలకి అయితే వస్తే మంచి ఆవులు అయితే చిక్కాయి. ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు. ఆవులు అయితే బాగున్నాయి. 1,45,000. చూడొచ్చు. ఇది కూడా ఈయన వాళ్ళే తీసుకునేది. 1,45,000 అంట. 2 పళ్ళు. అయితే బాగుంది. 2 పళ్ళు అన్న వాళ్ళు జత తీసుకున్నారు. 2 ఆవులు అయితే మంచి జాతులు అయితే ఉన్నాయి. ఇంకా 4 తీసుకున్నారు. ఓకే. చూడండి అన్న వాళ్ళు అయితే ఇంకా 4 అయితే తీసినారంట. మంచి ఆవులు అయితే తీసుకున్నారు. మంచి క్వాలిటీ ఆవులు, మంచి జాతులు అయితే ఉన్నాయి. దూడ అయితే ఇక్కడ ఉంది చూడొచ్చు. పాలైతే ప్రజెంట్ అయితే పిండుతా ఉంది ఆవు. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడైతే తీసుకోవచ్చు. ఏం రేట్లు చెప్తారన్నా? 1,40,000 చెప్తాను. 3 ఆవులు ఏమన్నా తీసుకొని 1,45,000 ఒకటి. పళ్ళు ఏమేమి ఎట్లున్నాయి? 2 పళ్ళు. 6. పాలు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 10 లీటర్లు. పువ్వుగా వచ్చిందన్న 1,45,000 చెప్తున్నారు. 1,45,000 రూపీస్ చెప్తున్నారు. పాలు అయితే 3 బాగా ఇస్తాయని చెప్తున్నారు. ఈ 2 అయితే 6 పళ్ళు అంట. ఈ ఆవు వచ్చిందన్న 2 పళ్ళు అంట. చూడొచ్చు. పొదుగులు అయితే భారీగా అయితే దించినాయి. 3 ఆవులు మంచి క్వాలిటీ ఆవులు. చూడొచ్చు. ఆవులు అయితే బాగున్నాయి. మూడు ఆవులు ఆన్న వాళ్ళే. చూడొచ్చు. పొదుగైతే బాగా దించండి అయ్యి. ఆవులు కూడా బాగున్నాయి, మంచి క్వాలిటీ ఆవులు. రేట్లనే ఫైనల్ కాదండి, కొద్దిగా బేరం అనేది ఉంటాయి. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరం అయితే తీసుకోవచ్చు. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కోమార్కెట్లో సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరం అయితే తీసుకోవచ్చు. ఆవులు అయితే బాగున్నాయి, మంచి ప్యాచెస్. ఒకసారి ఫ్రంట్ నుంచి చూద్దాము. ఈ అన్న వాళ్ళే తెచ్చిండేది. చూడొచ్చు, రొమ్ములు కూడా బాగా పొడుగుగా అయితే ఉన్నాయి. ఏం రేట్లు చెప్తారన్నా? ఇది 150, ఇది 145. నా పొల్లు ఇది ఇంకా పొల్లేదు, అది 2 పళ్ళు ఇంకా పొల్లేదు. ఇది ఇంకా ఎన్నాళ్ళు పోవాల్సి ఉంటుంది? ఇంకా 20 రోజులు, 20 దినాలు పోవాల్సి ఉంటుంది. నా పాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాలు ఒక ఫుట్కి దీంట్లో 10, 9, దీంట్లోనూ 2 ఫుట్ ఇంకా 20. చూడొచ్చు. 50 అయితే 1,50,000 చెప్తున్నారు. ఇంకా పొల్లు అయితే లేదంట. ఇంకా ఒక 20 days పోవాలనేది చెప్తున్నారు. చూడొచ్చు, పొదుగైతే దించింది. ఇంకా 20 days పోవాలనేది చెప్తున్నారు. పొదుగైతే దించింది. 1,50,000 చెప్తున్నారు. ఇంకా పొల్లు అయితే లేదంట.
ఆవు అయితే బాగుంది చూడొచ్చు. 1,50,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. అన్న వాళ్ళు అయితే ఇంకా ఒక ఆవునైతే పట్టుకున్నారు. యావు అయితే 1,45,000 చెప్తున్నారు. ఇదైతే 2 పళ్ళు అంట. పొదుగైతే కొద్దిగా లూజ్ అయితే ఉంది. పాలైతే బాగా చెప్తున్నారు. చూడొచ్చు తెల్లగా మెరుస్తా ఉంది. ఈ అన్న వాళ్ళు అయితే తెచ్చిండేది. ఆవులు అయితే బాగున్నాయి. ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి కౌ మార్కెట్ సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి అయితే తీసుకోవచ్చు. ఏం రేట్ చెప్తున్నారు ఇది? 1,45. పొల్లు కడుపొల్లు. పాలు ఎన్ని పిండొచ్చు? చూడండి 1,45,000 చెప్తున్నారు. పుల్లు అయితే కడ వచ్చిందని చెప్తున్నారు. ఆవు అయితే బాగుంది చూడొచ్చు. పొదుగు ఒకసారి ఆవు అయితే భారీగా ఉంది. మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. 1,45,000 చెప్తున్నారు. కొద్దిగా బేరమాడి ఉంటుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడి అయితే తీసుకోవచ్చు. ఆవు అయితే బాగుంది చూడొచ్చు. రొమ్ములు కూడా బాగా పొడుగా అయితే ఉన్నాయి. పాలు అయితే బాగా పిండింది నేను చెప్తున్నారు. ఆవు అయితే మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. ఏం రేట్ చెప్తున్నా ఇది? 1,25. పొల్లు 2 పొల్లు చూడొచ్చు. యావ అయితే 1,25,000 చెప్తున్నారు. 2 పొల్లు అంట. పొదుగైతే బాగా దించింది చూడొచ్చు. 2 పొల్లు ఉన్నాయి చెప్తున్నారు. ఆవైతే బాగుంది. పాలైతే బాగా పిండుతుందని చెప్తున్నారు. చూడొచ్చు పొదుగు. 1,25,000 చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసి బేరం అయితే తీసుకోవచ్చు. ఆవైతే బాగుంది. రొమ్ములు కూడా బాగా పొడుగా ఉన్నాయి చూడొచ్చు. డ్రెస్ కట్ అయితే ఇలా ఉంది. ఏం రేట్ చెప్తారన్నా? 1,30. పొల్లు 4 పొల్లు. ఇది 95,000. దాని మీద దూడ 6 పొల్లు చూడొచ్చు. ఇదైతే 95,000 చెప్తున్నారు. దున్న అయితే ఈనేసింది చూడొచ్చు. దూడ అయితే అక్కడైతే ఉంది. 95,000 రూపీస్ చెప్తున్నారు. పాలు అయితే బాగా తింటుందని చెప్తున్నారు. పొదుగైతే దించి చూడొచ్చు. పాలు అయితే యావ అయితే ప్రజెంట్ అయితే పిండుతూ ఉంది. ఆన్న వాళ్ళు తెచ్చినది 95,000 రూపీస్ అయితే చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. 4 పొల్లు అంట. పొదుగైతే బాగా దించింది. దూడ కూడా అక్కడే ఉంది. సరి కొట్టి చూడండి. ఆవు అయితే బాగుంది చూడొచ్చు. యావ అయితే 1,30,000 చెప్తున్నారు. 1,30,000 రూపీస్ చెప్తున్నారు. కొద్దిగా బేరం అనేది ఉంటుంది. 2 పొల్లు అంట. పొడుగైతే కొద్దిగా లూజ్ అయితే ఉంది చూడొచ్చు. రొమ్ములు అయితే పొడుగుగా అయితే ఉన్నాయి. పాలు అయితే బాగా పిండుతాయని చెప్తున్నారు. అన్న వాళ్ళే తెచ్చిండేది.